నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సహజంగా యుద్ధ వాతావరణం అంటే అందరికీ భయం పుట్టిస్తూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో యుద్ధ విమానాలంటే కూడా అవి ఆకాశంలో ప్రయాణం చేస్తుంటే కూడా ఆ శబ్దాలకే ఓ రకంగా ఒళ్ళు జల్దరించాలంటే భయం వేస్తూ ఉంటుంది. మరోవైపు సహజంగానే మనం ఇళ్లలో ఉన్న ఇళ్ళ పైన విమానాలు దూసుకెళ్ళినా అవి గగనతలంలో విహరిస్తూ ఉంటే కూడా ఆ సౌండ్స్కి, ఆ వైబ్రేషన్స్కి ఒక రకమైనటువంటి భయం పుడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఆ యొక్క వ్యవహారానికి ఇవాళ ప్రపంచమంతా అటు దిక్కు తిరిగి చూసే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆయన ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద భారీ యుద్ధ విమానాల్ని B-2 బాంబర్స్ని పుతిన్ నెత్తి మీద పోనిచ్చాడు. సో ఇప్పుడు ఆ పోయినటువంటి సందర్భంగా ఏం జరిగిందో పుతిన్కి అర్థం కాల. అసలు ఒక రకంగా షాక్ అయిపోయాడు పుతిన్. అంటే ఇప్పుడు ఒక రకంగా పుతిన్ అట్లాగే డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఇద్దరు అధ్యక్షులు, అమెరికా అధ్యక్షుడు అట్లాగే రష్యా అధ్యక్షుడు, వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చలు, భేటీకి ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కీలక భేటీ అలాస్కాలో ముగిసింది. అయితే ఈ భేటీలో ఉక్రెయిన్తో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపేందుకే ఒక ప్రయత్నంగా వీరిరువురి మధ్య కీలకమైనటువంటి చర్చలు జరిగాయి. కానీ చర్చల్లో ఎటువంటి ఒక కీలకమైనటువంటి ఒప్పందం అయితే జరగలేదు. కానీ ఎటువంటి డెసిషన్స్ అయితే ఫైనల్ అవ్వలేదు. కానీ ఈ సమావేశం సందర్భంగా ట్రంప్ తన సైనిక శక్తిని ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంతో పాటుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చూపించాడు. అంటే అమెరికా అంటే ఏంటి, అమెరికా సైనిక శక్తి ఏంటి అని చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఇక్కడ భేటీకి ముందు ప్రారంభంలోనే ట్రంప్ జాయింట్ బేస్ ఎల్మాండర్స్ రిచర్డ్సన్ సైనిక స్థావరానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే పుతిన్ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ట్రంప్ పుతిన్ను కొంత ఆత్మీయంగా స్వాగతించగా అదే సమయంలోనే అమెరికా సైనిక శక్తిని ఎగతాళి చేయకుండా, ప్రపంచం గేలిగా మాట్లాడకుండా ప్రపంచానికి ఒక రకంగా ఒక మెసేజ్ ఇచ్చారు ఎవరు, ట్రంప్ అని చెప్పుకోవాలి. అంటే పుతిన్ అట్లాగే ట్రంప్ పోడియం వైపు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఆకాశంలో B-2 బాంబర్లను గాల్లో దూసుకెళ్లేలాగా చేశారు. అలాగే వారు వెళ్లే మార్గంలో యుద్ధ విమానాలు క్రమంగా పార్క్ చేసిన చోట పుతిన్ ఒక్కసారిగా అవాక్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ క్షణాలను వీడియోలు తీసినటువంటి ఆ వీడియోలు ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. నెటిజన్స్ అట్లాగే చాలామంది ప్రపంచంలో కొంత జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుకునేటువంటి వాళ్ళందరూ కూడా ట్రంప్ పుతిన్కు అమెరికా యొక్క సైనిక శక్తిని ఇండైరెక్ట్గా చూపించారు, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే ఇది కావాలని చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ వీడియోలో ఎంత క్లియర్గా ఆయన రావటం, సెకండ్ ఇస్తున్నటువంటి సందర్భంగా క్లియర్గా అర్థమవుతుంది. అది భారీ B-2 బాంబర్, అది కూడా ఫార్మేషన్. ఆ ఫార్మేషన్లో ఆయన మీద పోవటం అనేది పుతిన్ కూడా ఒక్కసారిగా తిరిగి చూసినటువంటి పరిస్థితి. ఏమైంది, ఇటువైపు ఏమో యుద్ధ విమానం వెనకాలంతా కూడా అక్కడ పార్క్ చేసేటువంటి యుద్ధ విమానాలు, పైన గగనతలంలో కూడా దూసుకెళ్తున్నటువంటి అవి B-2 యొక్క బాంబర్స్. ఇది ప్రపంచంలోనే B-2 బాంబర్స్ స్టెల్త్ ఫైటర్స్. ఇవి చాలా పవర్ఫుల్ అయినటువంటి ఫైటర్స్. అవి పుతిన్ మీద వెళ్ళటం అనేది ఇప్పుడు అతి పెద్ద ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ పరిణామమే కొంత డిస్కషన్ జరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ట్రంప్, పుతిన్ వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ పెంపొందించుకోవడంతో పాటుగా కాస్త ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఫైనల్ ఒప్పందం అయితే కుదరలేదు. అంటే కోఆర్డినేషన్ కుదిరింది కానీ ఫైనల్ అయితే కుదరలేదు. కానీ పుతిన్ యొక్క వ్యూహాలు, అమెరికా లక్ష్యాలు, ఇంకా కొన్ని విషయాల్లో అయితే మాత్రం పరిష్కారం కావాల్సి ఉందనే అంశమే అర్థమవుతుంది. అయితే చర్చలు మరింత ముందుకు సాగేందుకు వీలు ఉన్నాయని చెప్పినటువంటి ట్రంప్ త్వరలోనే మాస్కోలో మరొక సమావేశం కూడా జరగబోతుందని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. భేటీ ముగిసిన తర్వాత ట్రంప్ అట్లాగే పుతిన్ మరొకసారి కొంత వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కూడా పంచుకున్నారు. కానీ కొన్ని కీలక సమస్యలు ఇంకా పరిష్కారం కావాలని తదుపరి సమావేశంలో దీనికి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంత పురోగతి సాధించాలని ఈ చర్చల సారాంశంగా పుతిన్ కూడా పేర్కొంటూ ఉన్నారు. కానీ పుతిన్ ఇప్పుడు యుద్ధం ఆపేందుకు ట్రంప్ ప్రయత్నాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ట్రంప్ ప్రధానంగా ఈ యుద్ధం ఆపి ప్రపంచంలోనే పెద్దన్న పాత్ర పోషించాలని ఒక భావిస్తూ ఆయన నోబెల్ బహుమతి కోసం కూడా కొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ట్రంప్కి సంబంధించినటువంటి వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సో మొత్తం మీద పుతిన్కి అట్లాగే ప్రపంచానికి అమెరికా అంటే ఏంటి, అమెరికా యొక్క వైమానిక శక్తి, ఖచ్చితంగా తన శక్తి ఏంటో చూపించారు ఈ ఘటనతో అని మాత్రం స్పష్టంగా ఒక సందేశాత్మకమైనటువంటి డిస్కషన్ అయితే ఖచ్చితంగా జరుగుతోంది. సో మీరు కూడా పుతిన్ పైన B-2 బాంబర్లను నడిపినటువంటి ట్రంప్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.